హాయ్ అందరికీ ఈ వీడియోలో అయితే కనుక వెజ్ పన్నీర్ రోల్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 కప్పు పెరుగు, 1 స్పూను పాలమీగడ అయితే తీసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా పెరుగు అనేది ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి తగినంత. అలాగే పన్నీర్ ముక్కలను అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీలో. అప్పుడే పన్నీర్ ముక్కలకు ఆ గ్రేవీ అన్నట్టు కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను నిమ్మరసము యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనము పన్నీర్ ముక్కలను పక్కన పెట్టేసుకోవాలి. అంటే నానబెట్టాల్సిన అవసరం లేదండి, మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి గ్రీన్ చట్నీ తయారు చేసేసుకుందాం. 1 కప్పు కొత్తిమీర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు పెరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలు తీసుకొని వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రీన్ చట్నీ అనేది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము మంచిగా పన్నీర్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగని ఎక్కువసేపు కుకింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా, చాలా సాఫ్ట్గా, తొందరగా కుకింగ్ అయిపోతాయండి. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాలు ఉంచితే చాలు. 1 కప్పు ఆనియన్స్ ముక్కలు, 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు టమోటా ముక్కలు, అలాగే 1 కప్పు కొత్తిమీర, ఉల్లికాడలను అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను. మీ దగ్గర ఇంకా క్యాప్సికము అలాగే ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే వీటన్నిటిని కూడా వేసుకొని అంతా కూడాను ఒకసారి తిప్పుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంత దగ్గరకు వచ్చే చాలు. అందులో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీని అయితే మనము మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం సైజు లాగా చపాతీని అయితే చేసుకోవాలి. పిండిని అయితే నేను 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా, అలాగే 1 స్పూన్ ఉప్పు, కొంచెం నూనె, కొద్దిగా వాటర్ తీసుకొని పిండిని అయితే మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చపాతీని అయితే పెన్నం వేడెక్కిన తర్వాత ఇరువైపులా ఆయిల్ లేకుండా ఫస్ట్ కాల్చాలి. దాని తర్వాత 1 స్పూన్ అయితే ఆయిల్ వేసితే పూరిలాగా మనకు చపాతీ అనేది మంచిగా పొంగుతుంది. చాలా ఈజీ అండి చేసుకోవడము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చట్నీ ఉంది కదా, అది ఫస్ట్ చపాతీకి అప్లై చేసి తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని దానిపైన కొత్తిమీర, ఆనియన్స్ ముక్కలను అయితే వేసుకొని టమోటో కచప్తో వేసుకొని గట్టిగా చపాతీని ఇలా రోల్ చేయాలండి. అంతే, చాలా టేస్టీ అయినటువంటి చపాతీ రోల్ రెడీ.